హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. పాలు అనేసరికి పిల్లలు చాలా దూరం పరిగెడతారు. అస్సలొద్దు అంటారండి. మీ ఇంట్లో కూడా అంతేనా? అందుకే ఈరోజు మన వీడియోలో అసలైన టేస్టీ బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, దీనికోసం ఈ విధంగా హాఫ్ కప్పు బాదం వాటర్ వేసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిపోతుందండి. అప్పుడు దీనిపైన స్కిన్ ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందనమాట. మొత్తం బాదం పలుకులని ఈ విధంగా స్కిన్ మొత్తం తీసేసి సెపరేట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వీటిని జార్‌లోకి వేసుకొని దీంట్లోకి సరిపడా కొన్ని గోరువెచ్చని పాలు యాడ్ చేసుకొని స్మూత్‌గా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో, దీంట్లో కొంచెం గోరువెచ్చని పాలు వేసుకుంటే చాలా బాగా మిక్సీ అవుతుందనమాట. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని చిక్కటి హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. ఇవి కాస్త మరిగిన తర్వాత దీంట్లోకి సాఫ్రాన్ కాస్త యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా సాఫ్రాన్ యాడ్ చేసుకోవడం వల్ల బాదం పాలకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మీకు కలర్ రావాలి అనుకుంటే ఈ విధంగా సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. ఒకవేళ సాఫ్రాన్ లేకపోతే గనక దీని ప్లేస్‌లో ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా సాఫ్రాన్ వేసుకున్న తర్వాత కంటిన్యూయస్‌గా కలుపుతూ పాలను మరింత చిక్కబడేంత వరకి బాగా మరిగించుకోవాలి. సో, ఇలా పాలు మరిగేటప్పుడు అంచులకి మొత్తం పట్టేస్తుందండి మీగడ. సో, దాన్ని కూడా తీసేసుకుంటూ మళ్ళీ ఆ మీగడని పాలలోకి యాడ్ చేసుకుంటూ కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అన్నమాట. ఇలా పాలు బాగా మరిగిపోయి చిక్కబడి 2 లేదా 3 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక తయారు చేసుకున్న బాదం పేస్ట్‌ని దీంట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి. సో, ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు కాస్త చిక్కగా తయారవుతుంది. అప్పుడు అడుగంటకుండా మరింత కంటిన్యూయస్‌గా కలుపుతూ పాలు చిక్కబడే విధంగా చూసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు స్వీట్‌ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. దీంతో పాటు దాల్చిన చెక్క అండ్ జాజికాయ ఈ రెండింటి ఫ్లేవర్ పించ్ అలా వేసుకున్నారనుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. సో, అప్పుడప్పుడు చేసుకునేటప్పుడు ఆ విధంగా ట్రై చేయండి. బట్ రెగ్యులర్‌గా చేసుకోవాలనుకుంటే ఈ మాత్రం ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. బయట దొరికే ఫ్లేవర్డ్ బాదం మిల్క్ కన్నా ఈ విధంగా ఇంట్లో చేసుకునే బాదం మిల్క్ చాలా మంచిదండి. సో, ఈ విధంగా పిల్లలకి వారానికి 3 సార్లైనా చేస్తూ ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో, ఇలా వేడి వేడి బాదం పాలు రెడీ అయిపోయింది కదా! ఇది నేను గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని బాదం పలుకులతో అండ్ సాఫ్రాన్‌తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా బాదం పాలు వేడిగా అయినా తీసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత తీసుకుంటే కూడా టేస్ట్ బావుంటుంది. సో, నేను చూయించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే గనక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్‌లో కలుద్దాము. అప్పటి వరకి నమస్తే. థాంక్ యూ.